ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గనులు భూగర్భ శాఖ సర్వోన్నత న్యాయస్థానం తుది ఆదేశాల కోసం చూస్తోంది. ఇప్పటికే దీనిపై వాస్తవ పరిస్థితిని న్యాయస్థానానికి విన్నవించిన ప్రభుత్వం రానున్న కాలంలో భవన నిర్మాణ రంగానికి ఇసుక కొరత సమస్యగా పరిణమించకుండా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో విచ్చలవిడి ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు వెలువరించిన నిర్ణయం పెను ప్రభావం చూపడంతో దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆలోచనలో పడింది. ఇప్పటికే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి దీనిపై వాస్తవ పరిస్థితిని వివరించిన ప్రభుత్వం వారిచ్చే తుది ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. గనులు భూగర్భ శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఇదే అంశాన్ని వివరించి పరిస్థితిని సమీక్షించారు. నిర్మాణ రంగాన్ని దాదాపు స్తంభింపజేసిన ఇసుక వ్యవహారంతో బిల్డర్లలో ఆందోళన మొదలైంది. సిమెంటు, స్టీలు ధరల పెరుగుదలకు తోడు ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోవడం ఈ రంగాన్ని పూర్తిగా కుదేలైపోయే ప్రమాదం ఏర్పడే అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునుంది. భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షల మంది అసంఘటిత రంగ కార్మికుల దినసరి కూలీ కూడా ఇసుక సరఫరాపైనే ఆధారపడుతోంది. ఇసుకపై నిషేధం ఎత్తివేత కోసం ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తోంది. ఇసుక తవ్వకాలు నిలిపివేసిన సందర్భాలలో అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం, పర్యావరణానికి నష్టం కలుగుతున్న సందర్భాలు ఈ శాఖకు సవాలు విసురుతున్నాయి. మద్యం మాఫియా స్థాయిలోనే విస్తరించిన ఇసుక మాఫియా అక్రమ రవాణాకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇసుక తవ్వకాలపై కొత్త విధానాన్ని రూపొందించి సర్వోన్నత న్యాయస్థానానికి ఇవ్వాలన్న న్యాయశాఖ సలహాపైన ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి మార్గదర్శకాలను సిద్ధం చేసుకుని వాటిని న్యాయస్థానం అనుమతించిన తర్వాత అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన.